100%. నేను చెప్పినా మీకు ఇదివరకే గతంలో అడపాదడపా ఇట్లాంటి అనేకమైన ప్రయోగాలు జరిగినప్పటికీ ఎంత మొరటుగా అంటే అందరూ ఆటవికాల పదం అదే మొరటుగా నేనన్నాను, వారు ఆటవిక అన్నారు. అట్లగా మా యొక్క డెన్సిటీ అండ్ సీరియస్నెస్ ఇన్ ద సేమ్ రిగార్డింగ్ బీజేపీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ప్రెసెంట్లీ అక్రాస్ ఆల్ ద స్టేట్స్. ఏ స్టేట్ లో ఒక గవర్నర్ పెట్టినా, ఒక ఎగ్జిట్ ట్రాన్స్ఫర్ చేసినా, ఇంకోటి తీసిపెట్టినా, ట్రాన్స్ఫర్లు అయినా, ఇది ఏ సందర్భంలో కూడా ఒక ఢిల్లీ నుంచి టోటల్ సిస్టమ్ అంతా ఆపరేట్ ఒక మిలిటరీ రూల్ లాగా నడుపుతా ఉన్నారు. అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు నాకు తెలిసి వారు గుర్తు చేసినట్టుగా ఏంటంటే దేశంలో కూడా ఒక కొత్త వాతావరణం, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క విలనీ రోల్ ఏదైతే ఉన్నదో దాని విషయంలో ప్రతిపక్షాలు చేయదలుచుకుంటే చేయగలిగినంత లేదు. వీళ్ళకి వాళ్ళు వీళ్ళు ఏది పట్టుకొని వీళ్ళకి చేయగలిగేది ఇంకొక ప్రత్యామ్నాయం కూడా కళ్ళ ముందర కనపడదు. ఈ లోపల ఇంకో సమస్య ఏదో ఉంటుంది, వాళ్ళు ఐజాగ్ చేస్తారు. దేశంలో ఏ క్షణంలో ఎప్పుడనుకున్నా కూడా ఏదో ఒక ప్రళయం లాగా సృష్టించేసి, ఉపద్రవం లాగా సృష్టించేసి జాతి అంతా సంక్షోభంలో ఉందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం మళ్ళీ జరుగుతుంది. ఇట్లా ప్రతిసారి జరగడం వల్ల ఏమైపోతుందంటే మనము వ్యవస్థలతో సంబంధం లేకుండా భావోద్వేగాలతో కొట్టుకుపోవడంలో ఆనవాయితీ అవుతుంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో రాకుండా ఉండాలి అంటే దేశం మొత్తంలో ప్రజాస్వామిక ప్రక్రియ మీద, తీర్పుల మీద, తర్వాత పోలీసు వ్యవస్థ, పర్టికులర్లీ కొత్త కోరంతో ఉన్నటువంటి ఎన్ఐఏ కావచ్చు, సిబిఐ కావచ్చు, సోషల్ ప్రకారం పెట్టేటువంటి ఏదైతుందో ఎదుగుదలలో లేకుండా చేసినందుకు దీని మీద దేశం మొత్తంలో చర్చ జరగాలంటే రైట్ అండి. రైట్ సుధాకర్ గారు, జస్టిస్ ఒక్కటే బహుశా వాళ్ళకి అతిపెద్ద రిలీఫ్ అవుతుంది. కవితకైనా, మనీష్ సిసోడియాకైనా, వారికి. రెండవది ఢిల్లీలో అయితే ఆ గవర్నమెంట్ ఎంత నియమం ఉన్నది, ఇది సంస్కరణ అండి. ప్రజాస్వామిక పాలన లోపల, పార్లమెంటరీ సిస్టమ్ లోపల ఈ తరం లోపల కూడా ఎంత రిఫార్మ్స్ యొక్క అవసరం ఉన్నది, పాలకుడు అనుకుంటే ఎంత అద్భుతంగా చేయగలుగుతారు అనడానికి వాళ్ళు ఉందా పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని అవినీతి వ్యతిరేక పుట్టిన పార్టీని అవినీతితోటి అంతమైనటువంటి ఒక కంపెనీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రైట్ సుధాకర్ గారు, ఒక్కసారి గఫూర్ గారు జాయిన్ అయ్యారు. ఒక్కసారి గఫూర్ గారి దగ్గరికి వస్తాను మీ దగ్గరికి. గఫూర్ గారు చెప్పండి సార్. ఈ రోజు జరిగినటువంటి, ఇప్పుడు ఇందాక ఏమన్నారంటే నల్లమ చక్రవర్తి గారు, జితేందర్ సింగ్ లాంటి జడ్జి గారు ఉండటం అన్నది న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం పెంచింది, అటువంటి వారికి మనం సాల్యూట్ చేయాలన్నారు. అదేవిధంగా జడ్జిమెంట్ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో లోపాలు ఎత్తి చూపించి ఇటువంటి జడ్జిమెంట్లు కూడా వస్తున్నాయి. అంటే హీ టాక్డ్ అబౌట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ జడ్జిమెంట్స్. అది వ్యవస్థలు ఎప్పుడు బాగవుతాయి? ప్రసాద్ గారు, మీకు మిగతా పార్టిసిపెంట్స్ పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను దాంతో ఏకీభవిస్తున్నానండి. ఎవరైతే జడ్జ్ ఈరోజు ఆ ఛార్జ్ షీట్ను కొట్టేసి అందరినీ కూడా డిశ్చార్జ్ చేసినాడు ఛార్జెస్ నుంచి, ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అండి, అందరికి తెలుసు. ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నను నడవాల్సినటువంటి ఒక దురదృష్టకర పరిస్థితి ఏర్పడింది. అక్కడ జస్టిస్ ఉన్నారండి, ప్యానెల్లో జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. ఉండివ్వండి, అభ్యంతరం లేదు. నేనేమి వ్యక్తిగతమైన విమర్శలు చేయను. నేను న్యాయ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పెట్టుకుండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ జడ్జి గారు ఏదైతే ఛార్జెస్లో ఏమి సారం లేదు, ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అని చెప్పాడో, మరి 6 నెలలు ముఖ్యమంత్రిని లోపల పెట్టినారు కదండి. ఒక ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కదా. ప్రజలు ఎన్నుకున్న వాడిని పాలసీలో మార్పు చేసినాడే ఛార్జ్. ఆయన డబ్బులు తిన్నాడు కానీ, డబ్బులు అతను వాడుకున్నట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు. అయితే పాలసీలో మార్పు చేసిన దానికి గాను 6 నెలలు జైల్లో పెట్టినారు. అతన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు జైల్లో చనిపోతాడనే వాతావరణం కూడా వచ్చి ఉండింది. వాళ్ళు కూడా జడ్జిలే కదా. అంటే నేను చెప్పేది ఏమిటంటే సార్, న్యాయ వ్యవస్థ ఒత్తిళ్లకు లొంగకుండా మెరిట్స్ మీద పనిచేయడం అనేటువంటిది అవసరం ప్రజాస్వామ్యానికి. అట్లా కాకుండా న్యాయ వ్యవస్థ కనుక ఒత్తిళ్లకు గురైతే సామాన్యునికి న్యాయం జరగదు. ఇప్పుడు అతనెవరు, ఉమర్ ఖాలిద్ 6 సంవత్సరాలు అయింది. అతని మీద అతని నేరంలో పాల్గొన్నట్టు ఎక్కడ లేదు, కానీ దీని వెనక సూత్రధారిగా ఉన్నాడు అని.
సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలే. అదే ఢిల్లీ అల్లర్లోనే కపిల్ మిశ్రా యొక్క ప్రొవోకేటింగ్ స్పీచెస్ గురించి మురళీధరన్ గారు జడ్జి గారు అయ్యా ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ పెట్టారు అన్నాడు. ఆ చెప్పిన ఆ అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ అయ్యి పంజాబ్ పోయినాడు. ఇవి చూస్తూ ఉంటే క్రమంగా భారతదేశంలో ఎట్లాంటి దుస్థితి ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి అనేది. మెరిట్ మీద మీరు ఏ శిక్షణ వేయండి, మెరిట్ మీద జైల్లో పెడతారా పెట్టండి, అయితే అందరికీ సమానమైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఒక అవకాశం ప్రజలకు ఉండాలండి. అట్లా కాకుంటే మాత్రం బలహీన వర్గాలు, ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు సఫర్ అవుతారు. అప్పుడు ఏమిటి, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాం అంటే పరస్పరం వ్యవస్థల్ని వాడుకుందాము అనేటువంటి ధోరణి రాజకీయ పార్టీలో పెరగకూడదండి. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయండి, బట్ ఈ రకంగా జైల్లో పెట్టడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, వేధించడం కానీ ఎవరు చేసినా తప్పే. ఆ రకంగా అయితే సాయంకాలం కొన్ని డిబేట్స్ లో ఇంగ్లీష్ ఛానల్స్ తో నేను చూశాను. బీజేపీ వాళ్ళు రేపు చూడండి, ఈరోజు సింగిల్ జడ్జి ఆయన ఇచ్చాడు, హైకోర్టుకు పోతున్నాం మేము, రేపు చూడండి అంటున్నారు. ఏం చేస్తారో తెలియదు. అది ఏమైనా చేయని, కానీ జడ్జి గారు మాత్రం ధైర్యంగా చెప్పారు, హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్. ఈ పద్ధతిలోనే న్యాయ వ్యవస్థ పనిచేయాలి, తప్పుంటే శిక్షించాలి, లేకుంటే ఎవరైనా కానీ నిరాధారంగా ఉంటే అటువంటి వాళ్ళను డిశ్చార్జ్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని లోపల పెట్టి, ఢిల్లీ ముఖ్యమంత్రిని లోపల పెట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రిని లోపల పెట్టి, కనీసం అతన్ని గురించి రిప్రజెంట్ చేయడానికి ఢిల్లీ పోతే అమిత్ షా గారు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి మొదట్లో. ఇట్లాంటివన్నీ కూడా దేశంలో ఉన్నాయి. ఇప్పుడు సిబిఐని చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, పంజరంలో చిలకలాగా పనిచేస్తుంది. ఉండకూడదండి, అది సింహంలాగా పనిచేయాలి. సరే, వ్యవస్థల్ని గఫూర్ గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అని చెప్పారు. సరే, న్యాయ వ్యవస్థ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది అన్నారు. టోటల్గా ఇక్కడ సఫరర్స్ ఉన్నారు. ఈ సఫరర్స్ యొక్క బాధని ఎట్లా కాంపెన్సేట్ చేయొచ్చు, బాధపడిన వారికి ఎక్కడో చట్ట